ఈరోజు ధర్మపురి సంపత్ రాజారాం గారి 13వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆరపల్లెలోని మరి గతంలో మేము ఈ విగ్రహం గురించి చాలా పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విగ్రహం ఆ రోజు ఏదైతే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజున విగ్రహాలు పెట్టిస్తలేరు. విగ్రహాలు పెట్టకపోతే మేము ఖచ్చితంగా ఈ విగ్రహం సంపత్ రాజారాం గారి విగ్రహం పెట్టాలని ఎక్కడ ప్లేస్ దొరకకపోతే ఆ రోజు ఈ డాక్టర్ సంపత్ రాజారాం గారు ఈ ఆరేపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారని తెలిసి ఆ దత్తత తీసుకున్న గ్రామంలో పోయి మనం ఈ విగ్రహాన్ని పెట్టాలని ముఖ్య ఉద్దేశం పొంది ఆ రోజు కోసుల శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, శ్యామ్ యాదవ్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మన గంధ అశోక్ అన్న, ఇక్కడ ఉన్న ప్రముఖులు అందరూ కలిసి దాడి మల్లయ్య, అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పాలంటే ఆ రోజు విగ్రహాలు పెట్టనిస్తలేరు. ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది. తెలుగు తల్లి విగ్రహం గద్దె కట్టిస్తే ఈ గద్దెను మేము పెట్టుకుంటామని ఆ రోజు పెద్ద ఎత్తున లొల్లి చేసి మరి బౌద్ధుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మరి ధర్మపురి సంపత్ రాజారాం గారు బీసీలకు ముందుండి మన బీసీలము ఐక్యతగా హక్కుల కోసం రాజ్యాధికారం కోసము పోరాటం చేయాల్సిన స్ఫూర్తిదాత కాబట్టి ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవాలని మేము ఆ రోజు విగ్రహం పెట్టడం జరిగింది. మరి ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చిట్టి అనిల్ గారు, అదేవిధంగా కవితక్క, అదేవిధంగా మన ముఖ్య అతిథి కార్పొరేటరు మన జక్కుల రవీంద్ర అన్న, కంకరాల మల్లేశం గారు, మరి శ్రీకాంత్ యాదవ్, అదేవిధంగా రాజు యాదవ్ గారు, మన ఏసీపీ రిటైర్డ్ ఏసీపీ రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా మన మాధవరెడ్డి పక్క సర్పంచ్ మాధవరెడ్డి గారు, సరే రండి, మన రమేష్ సార్ గారు, అదేవిధంగా దాడి మల్లయ్య గారు, గడ్డం భాస్కర్ సార్, అదేవిధంగా గిరివేన్ రాజా యాదవ్ గారు, శ్రీధర్ రాజు యాదవ్ గారు, అదేవిధంగా సోదరిమణి మా అక్క డాక్టర్ విజయలక్ష్మి అక్క, అందరము ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇదే ఐక్యతతోని మనం భవిష్యత్తులో ముందుకు పోతే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం దిశగా ముందుకు పోతాం. కాబట్టి ఇప్పుడు తమరు 2 నిమిషాలు అమూల్యమైన డాక్టర్ సంపత్ రాజారాం గురించి 2 నిమిషాలు మాట్లాడాలి.